ఈ మధ్య కాలంలో చాలా మందిలో కామన్గా చూస్తున్న సమస్య గ్యాస్, బ్లోటింగ్, యాసిడిటీ, కాన్స్టిపేషన్, ఈ డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ. వీటిని అశ్రద్ధ చేయడం వల్ల కొంతకాలానికి అవే పెద్ద సమస్యలుగా తయారవుతాయి. సో ఈరోజు ఈ వీడియోలో ఈ డైజెస్టివ్ ఇష్యూస్ అన్నీ కూడా తగ్గాలంటే కొన్ని న్యాచురల్ టిప్స్ గురించి డిస్కస్ చేయబోతున్నాను. హలో, నేను మీ పార్ని, ఆ క్వాలిఫైడ్ న్యూట్రిషనిస్ట్ అండ్ హెల్త్ కోచ్. చాలా మందిలో అన్నం తిన్న తర్వాత ఈ పొట్ట పట్టేయడం అనేది, ఇంకా గ్యాస్ ఫామ్ అవడం అనేది చూస్తూనే ఉంటాం. ఈ గ్యాస్ అనేది బయట ఎక్కడి నుంచో రాదు, మనం తినే ఆహారం నుంచే వస్తూ ఉంటుంది. అసలు ఈ డైజెస్టివ్ ఇష్యూస్ అన్నిటికీ కూడా మెయిన్ రీజన్ వచ్చి మన గట్ మైక్రోబయోటా డిస్బ్యాలెన్స్ అవ్వడమే. ఒక్కొక్కసారి ఈవినింగ్ టైమింగ్స్లో మనకి ఈ గ్యాస్ ఇంకా బ్లోటింగ్ అనేది ఎక్కువ చూస్తూ ఉంటాం. దీనికి మెయిన్ రీజన్ వచ్చి సాయంత్రం పూట్ల మన డైజెషన్ ఇంకా మెటబాలిజం అనేది తక్కువ ఉన్నప్పుడు మనం హెవీగా మీల్స్ తీసుకోవడమే. ఒక్కొక్కసారి ఫుడ్ని చాలా ఫాస్ట్గా తిన్నా, సరిగ్గా నమలకుండా తిన్నా, లేదా అవసరానికన్నా ఎక్కువ తిన్నా సరే ఈ గ్యాస్ ఇంకా బ్లోటింగ్ సమస్యలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ. అంతేగాక సాయంత్రం పూట అంటే మన డిన్నర్లో చాలా హెవీ మీల్స్ తీసుకుని త్వరగా పడుకుండిపోయినా సరే ఈ సమస్య ఎక్కువ అవుతుంది. ఈ గ్యాస్ ఇంకా బ్లోటింగ్ని తగ్గించడానికి కొన్ని ఇన్స్టెంట్ హోమ్ రెమెడీస్ ఏంటో చూసుకుందాం. వాటిలో ఫస్ట్ వచ్చి అజ్వైన్ అంటే వాము. ఈ వామ్లోని థైమాల్ అనే పవర్ఫుల్ కాంపౌండ్ మన డైజెస్టివ్ ఎంజైమ్స్ని యాక్టివేట్ చేస్తుంది. 1 స్పూన్ అజ్వైన్ తీసుకుని దోరగా వేయించి 1 కప్పు వామ్ వాటర్లో వేసి సిప్ బై సిప్ తీసుకుంటూ ఉండండి. దీని ద్వారా మీకు గ్యాస్ ఇంకా బ్లోటింగ్ నుంచి ఇన్స్టెంట్ రిలీఫ్ దొరుకుతుంది. గ్యాస్ ఇంకా బ్లోటింగ్కి ఒక రామబాణంలా పనిచేసే ఇంకొక ఇంగ్రీడియంట్ వచ్చి సాంఫ్ అంటే ఫెన్నెల్ సీడ్స్. ఇది ఒక మౌత్ ఫ్రెషనర్గానే కాదు, ఒక యాంటీ బ్లోటింగ్ ఫుడ్గా కూడా పనిచేస్తుంది. 1 స్పూన్ సాంఫ్ని తీసుకుని కొద్దిగా క్రష్ చేసి 1.5 కప్ వాటర్లోని కొద్దిగా బాయిల్ చేసి సిప్ బై సిప్ తీసుకుంటూ ఉండండి. దీనివల్ల మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ అనిపిస్తుంది. యాంటీ బ్లోటింగ్ ప్రాపర్టీస్ ఉన్న ఇంకొక బెస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చి జింజర్ అంటే అల్లం. మీరు ఎప్పుడైనా హెవీ ఫుడ్స్ తీసుకున్నా, మసాలా ఫుడ్స్ తీసుకున్నా, లేదా కూరల్లో కానీ అల్లాన్ని కొద్దిగా తురిమి వేసుకుని వాటితో తీసుకోండి. దీని ద్వారా మీ డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే గ్యాస్ ఇంకా బ్లోటింగ్ ఫామ్ అవ్వకుండా ఉంటుంది. చాలామంది భోజనంతో పాటు ఈ సాఫ్ట్ డ్రింక్స్ అని, కూల్ డ్రింక్స్ అని తీసుకుంటూ ఉంటారు. దీని ద్వారా డైజెషన్ అనేది డిలే అవుతూ ఉంటుంది. నెక్స్ట్ టైం నుంచి భోజనం చేసిన తర్వాత జింజర్ టీ, తులసి టీ లేదా మింట్ టీ తీసుకోవడానికి ట్రై చేయండి. గ్యాస్ ఇంకా బ్లోటింగ్ని తగ్గించడానికి ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ట్రిగర్ ఫుడ్స్ని ఎలిమినేట్ చేయడం. ట్రిగర్ ఫుడ్స్ అంటే కొన్ని ఆహార పదార్థాలు తీసుకోవడం ద్వారా అవి మన చిన్న పేగుల్లో డైజెస్ట్ అవ్వక పెద్ద పేగుల్లోని పులిసి ఫర్మెంట్ అయ్యి అవి గ్యాస్ని రిలీజ్ చేస్తాయి. అలాంటి ఫుడ్స్ని ఐడెంటిఫై చేసి ఎలిమినేట్ చేయాలి. వీటినే ఫాడ్మ్యాప్ ఫుడ్స్ అని కూడా అంటారు. ఫాడ్మ్యాప్ డైట్ అంటే ఫర్మెంటబుల్ ఆలిగోసాక్రైడ్స్, డైసాక్రైడ్స్, మోనోసాక్రైడ్స్ అండ్ పాలియోల్స్. ఈ కేటగిరీలో కొన్ని ఫుడ్స్ని మనం ఎలిమినేట్ చేయాలి. లైక్ మోస్ట్లీ పప్పు దినుసులు వస్తాయి, అంటే మనకి రాజ్మా, చనా, చోలే, బీన్స్ వీటన్నిటి కూడా. ఇంకా వెజిటబుల్స్లో వచ్చి మనం క్యాబేజ్, కాలీఫ్లవర్, బ్రోకలీ, స్ప్రౌట్స్ వీటన్నిటిని కూడా అవాయిడ్ చేయాలి. అంతేగాక వీట్ బేస్డ్ ప్రొడక్ట్స్ అంటే మైదా బేస్డ్ ప్రొడక్ట్స్, బిస్కెట్స్, బ్రెడ్స్ ఇంకా పాల ఉత్పత్తులను కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఈ గ్యాస్ ఇంకా బ్లోటింగ్ని అవాయిడ్ చేయడానికి ఈవినింగ్ అంటే డిన్నర్ టైంలో రా సాలెడ్స్ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే కుక్ చేసిన ఫుడ్ కన్నా రా ఫుడ్ని డైజెస్ట్ చేసుకోవడానికి ఎక్కువ టైం తీసుకుంటుంది. అంతేగాక ఎప్పుడు భోజనం చేసినా సరే 20 రూల్ అనేది ఫాలో అవ్వండి. అంటే మీరు భోజనం చేయడానికి అట్లీస్ట్ 20 మినిట్స్ అన్నా స్పెండ్ చేయాలి. అన్నాన్ని బాగా నమిలి నెమ్మదిగా తింటూ ఉండండి. ఒకేసారి 2 హెవీ మీల్స్ తీసుకోకండి. అలాగే ఒకే మీల్లో టూ మెనీ వెరైటీస్ కూడా పెట్టుకోవద్దు. ఎప్పుడు కూడా భోజనం టైంకి తీసుకోవడానికి ట్రై చేయండి. భోజనం చేసిన తర్వాత 5 మినిట్స్ అటు ఇటు నడవండి. ముఖ్యంగా రాత్రి భోజనానికి అలాగే పడుకోవడానికి కూడా కనీసం 2 గంటల గ్యాప్ ఉండేలా చూసుకోండి. గ్యాస్ ఇంకా బ్లోటింగే కాదు, ఏ డైజెస్టివ్ ఇష్యూస్ అయినా ఫస్ట్ మీ గట్ హెల్త్ని కరెక్ట్ చేసుకోండి. మీ డైట్లో ప్రీబయోటిక్స్ అండ్ ప్రోబయోటిక్స్ ఉండేలా చూసుకోండి. గుడ్ హైడ్రేషన్, బెటర్ స్లీప్, ఇనఫ్ ఫైబర్ ఉండేలా చూసుకోండి. సో ఇన్ షార్ట్ చెప్పాలంటే ఈ గ్యాస్, బ్లోటింగ్ ఇంకా అదర్ డైజెస్టివ్ ఇష్యూస్ తగ్గాలంటే ఈ ట్రిగర్ ఫుడ్స్ ఇంకా మీరు తినే పద్ధతిని మార్చుకోండి. మెయిన్గా స్ట్రెస్ని అవాయిడ్ చేయండి, హైడ్రేషన్ బాగుండేలా చూసుకోండి, స్లీప్ క్వాలిటీ బాగుండేలా చూసుకోండి. ముఖ్యంగా మీకు ఇన్స్టెంట్ రిలీఫ్ కోసం ఈ అల్లం, అజ్వైన్, సోంఫ్, మింట్ ఇవన్నీ యూజ్ చేసుకుని మంచి బెనిఫిట్స్ పొందొచ్చు. ఒకవేళ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. టేక్ కేర్.